ప్రైజ్ లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. హ్యాపీ ఈస్టర్ అండి. పునరుద్ధానపు ఆశీర్వాదములు మీకు కలుగును గాక. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మరొకసారి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. అవును, ఇక పునరుద్ధానపు యొక్క ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబానికి, మీ జీవితాలకు కలుగునుగాక. దయచేసి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించి ముందుకెళ్దామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్లో మాతో ఏకీభవిస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకొని నాయన ఈస్టర్ దినమున, ఇక పునరుద్ధానపు దినమున మా జీవితాల్లో పునరుద్ధానపు ఆశీర్వాదాలు మా జీవితాల్లో నిండుగా దయచేయండి. ఎవరైతే రోగులు ఉన్నారో వారిని బాగు చేయండి. వారి సమస్యలన్నీ తొలగించండి. మీ నామములో వారిని దీవించండి, ఆశీర్వదించండి. బలమైన మీ కార్యములు జరిగించి, ప్రత్యేకంగా నాయన అనారోగ్యముతో, నెమ్మది లేక, ఆర్థిక సమస్యలు, ఎవరెవరి జీవితాలు ఏ సమస్య చేతైతే పోరాడుతున్నారో మరి ప్రతి పరిస్థితిలోంచి బయటకు వచ్చినగాక. మీ నామములో మీ శక్తి చేత, మీ మహిమ చేత తాకండి. మీ పునరుద్ధానపు బలము చేత తాకండి. మీ పునరుద్ధానపు శక్తి విడుదలవునుగాక. మీ పునరుద్ధానపు జీవం విడుదలవునుగాక. మీ పునరుద్ధానపు ఆశీర్వాదములు విడుదలవునుగాక. థ్యాంక్ యూ లార్డ్. అలా చేసినందుకు వందనాలు చెల్లిస్తూ, ప్రతి గడ్డ కరిగిపోనుగాక, కంతి వెళ్ళిపోనుగాక, కడుపులో సమస్య, మరి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ కలగచేయండి నాయన. నెమ్మది కలగచేయండి. వారి వారి సమస్యలోంచి బయటికి పైకొచ్చినట్లుగా గొప్ప కృప దయచేయండి. మీ నామములో ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిదండి, చాలా మంచిది. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరొకసారి ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీకు కలుగునుగాక, మీ కుటుంబాలకు కలుగునుగాక. నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్నంతని ప్రేమిస్తున్న మీకు నా ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తానండి. అలాగే గత కొన్ని మరి ఈ పాట కూడా చాలా దినాలు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది రాసి పాటను. మరొకసారి పాట పాడాలని పునరుద్ధానాన్ని గురించి పాట రాశానండి. మరి సామాన్య జనులకు అది అర్థమయ్యేలాగా రాశాను. దాంట్లో పాడదామండి. పునరుద్ధానుడా, ప్రాణప్రియుడా, జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. పునరుద్ధానుడా, ప్రాణప్రియుడా, జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. నీతిమంతునిగా చేయుటకై తిరిగి లేచావు. నీతిమంతునిగా చేయుటకై తిరిగి లేచావు. నా కొరకై నీ ప్రాణమును అర్పణ చేసావు. నా కొరకై నీ ప్రాణమును అర్పణ చేసావు.
జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. పునరుద్ధానుడా ప్రాణప్రియుడా, జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. మృతులను సహితం లేపావు, మృతిని గెలిచి లేచావు. మృతులను సహితం లేపావు, మృతిని గెలిచి లేచావు. జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. పునరుద్ధానుడా ప్రాణప్రియుడా, జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. మహిమా శరీరముతో లేచావు, పాపపు ఊబి నుండి నన్ను లేపావు. మహిమా శరీరముతో లేచావు, పాపపు ఊబి నుండి నన్ను లేపావు. జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. పునరుద్ధానుడా ప్రాణప్రియుడా, జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. మా జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి. మహిమా శరీరముతో లేచావు, పాపపు ఊబి నుండి నన్ను లేపావు. మహిమా శరీరముతో లేచావు, పాపపు ఊబి నుండి నన్ను లేపావు. జీవాధిపతివి యేసయ్యా, నా జీవాధిపతివి యేసయ్యా. చాలా మంచిదండి. ఇలాగా అనేకమైన పాటలు పాడడానికి మరలా అంటున్నాను, అనేకసార్లు తెలియజేస్తున్నాను, పాడుతున్నాను, వ్రాస్తున్నాను. మరి చక్కని ఈ పాటను బట్టి దేవునికి స్తోత్రం. చాలా సంవత్సరాల క్రితము మరి భద్రాచలములో మా చర్చి వద్ద ఈ పాట పాడాను. చాలా సంతోషం. అవును, ఆయన పునరుద్ధానుడు, ప్రాణప్రియుడు. మరి ఈ రెండు చాలా ప్రాముఖ్యమైనవి. అనగా గుడ్ ఫ్రైడే, అలాగే గుడ్ ఫ్రైడే మరణించడం, యేసయ్య మరణించడంతోనే కాదు, మృతుల్లో నుంచి ఆయన తిరిగి లేచిన దేవుడు. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఆఫ్టర్ డెత్, అంటే మరణము తర్వాత చూసుకుందాంలే, ఏముంది, నువ్వు చూసావా, నువ్వు చేసావా, ఇలాగా చాలా బాధాకరంగా మాట్లాడతారు. కానీ మరణము తర్వాత అసలైన జీవితం అనేది ప్రారంభమవుతుంది. మరి చాలామందికి ఈ విషయం తెలీదు ప్రియులరా. ఆఫ్టర్ డెత్ అంటే మరణము మనిషికి ఎంతో బాధాకరమైంది. మరణించాలని ఎవరు కోరుకోరు, మరణాన్ని ఎవరు కూడా ఇష్టపడరు. అయితే యేసు ప్రభు సర్వమానవాళి కొరకు, శుభ శుక్రవారం మనం విన్నాం, సర్వమానవాళి కొరకు అంటే పాపము కొరకు, దాని అర్థం పాపము లేని ఆయన మరణించాడు. ఒకవేళ మరణించి అందరిలాగా మరణించి సమాధి చేయబడి
అలాగే ఉంటే అందరిలాంటి వాడే అవుతాడు. కానీ యేసు ప్రభు యొక్క విశేషత, మరి ఒక ప్రత్యేకత ఏంటంటే ఆయన మరణించాడు, కరెక్టే. మరణించి 3వ దినమున తిరిగి లేచాడు. ఇది మరి క్రైస్తవుల యొక్క నిరీక్షణ. మరి ఈరోజు కూడా చూచినట్లయితే, యెరూషలేములో చూచినట్లయితే ఖాళీగా ఉన్నది సమాధి. సహజంగా ఎవరైనా చనిపోయినప్పుడు అది ఎన్ని సంవత్సరాలైనా కానీ ఒకవేళ సమాధి చేసి దాన్ని భద్రంగా మనం ఉంచగలిగితే అక్కడ ఎముకలు ఉంటాయి. యేసు ప్రభు యొక్క సమాధి ఖాళీ చేయబడినట్లుగా చూస్తున్నాం. మరి మీ జీవితాల్లో ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు ఆశీర్వాదాలు కలగాలని కోరుకుంటున్నాం. పునరుద్ధానం అనగా తిరిగి లేపబడటం. యేసు ప్రభు మన్నించి అలాగే ఉండి ఉండేది ఉంటే దానికి అర్థం ఉండి ఉండేది కాదు. ఆయన తిరిగి లేచి సజీవుడిగా అనేకులకు తన్ను తాను అగపరుచుకున్నట్లుగా చూస్తున్నాం. అందుకే దూతలతో అంటాడు, సజీవుడైన వాడిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు? ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా, ఆయనే ఆది అంతం. అయినప్పటికీ కూడా మానవుడు చేసిన పాపాన్ని బట్టి ఆయన మరణించాల్సి వచ్చింది. మనము చేసిన అపరాధాన్ని బట్టి, మానవుడు చేసిన దాన్ని బట్టి మానవులందరికీ అనగా మొదటి ఆదాము చేసిన పాపాన్ని బట్టి మానవులందరికీ కూడా మరణము సంప్రాప్తమాయను. ఇది యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగింది ఏంటంటే మరణము కొట్టివేయబడి, మరణము తీసివేయబడి జీవము పునరుద్ధానము కలిగినట్లుగా చూస్తున్నాం. అందుకే బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయనను మరణము బంధించుట అసాధ్యము, మరణ వేదనలు తొలగించుకొని యేసు ప్రభు 3వ దినమున తిరిగి లేచినట్లుగా చూస్తున్నాం. వాట్ ఏ బ్లెస్సింగ్. అలాగే యేసునందు విశ్వసిస్తే, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఆయన జీవాన్ని, ఆయన పునరుద్ధానాన్ని మనము నమ్ముకుంటే ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉంది, పునరుద్ధానం ఉంది, నిత్య జీవం ఉంది. అందుకే ఆయనందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నడూ చనిపోడంట. చనిపోయినను తిరిగి బ్రతుకునని దేవుని యొక్క వాక్యములో మనము చూస్తాం. ప్రియులరా, యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూస్తాం. ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. ఈ పునరుద్ధాన దినాన మరి మీ జీవితంలో మీ యొక్క పరిస్థితిలోంచి, మీ కష్టములోంచి, మీ బాధల్లోంచి మీరు తిరిగి లేచుదురుగాక, ప్రభు మిమ్మును లేపునుగాక. బైబిల్ కనుక చూసినట్లయితే కొన్ని ఇందాక చదివిన వాటిలో నుంచి రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే, మరణము ఒకని అపరాధం వలన వచ్చినదై ఆ ఒకని ద్వారానే ఏలిన యెడల కృపాబాహుల్యము నీతి దానము పొందువారు జీవము గలవారై మరి నిత్యముగా యేసు క్రీస్తును అని ఒకని ద్వారానే ఏలుదురు. కాబట్టి తీర్పు ఒక్క అపరాధ మూలంగా వచ్చినది, మనుష్యులకు అందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమైన, అలాగే ఒక్క పుణ్య కారణం వలన కృపాదానము మనుష్యులందరికీ జీవప్రదమైన నీతి విధింపబడ్డ కారణమైన. ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపములుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులుగు నీతిమంతులుగా చేయబడుదురు. మరియు అపరాధం విస్తరించినట్టు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపం మరణం ఆధారం చేసుకుని ఎలాగో ఏలనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపము ఎక్కడ విస్తరించను అక్కడ కృప అపరిమితముగా విస్తరించను. ఇక్కడ చూస్తే అసలు బైబిల్ని గనక మనం అర్థం చేసుకుంటే ఎలా మరణం అనేది ఎలా కలిగిందో మనం చూస్తాం. ఒకని అవిధేయత వలన. ఎవరా ఒకరు? మొదటిగా ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఏ పండైతే తినకూడదని చెప్పాడు, దేవుడు ఆజ్ఞాపించాడు,
చక్కని తోట వేసి ఆ తోటలో జీవవృక్ష ఫలం ఉంది, మంచి చెడ్డల వృక్షఫలం ఉంది. మరి అక్కడ ఒక ఆజ్ఞ ప్రభు చెప్పినట్లుగా చూస్తున్నాం. తనకు విధేయులు అవుతారో లేదని. అన్నీ తినొచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలమును ఏమాత్రము తినవద్దు. సర్పము కుయుక్తిగా మోసపరిచి అవను మోసపరిచి మరి అవ్వ తిన్నట్టుగా, పండును కోసుకొని తిన్నట్టుగా, ఆ తరువాత ఆదాము కూడా దాన్ని తిన్నట్టుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. పాపాన్ని బట్టి ఏం కలుగుతుందంటే మరణము కలిగింది. పాపానికి వచ్చే జీతం మరణం అని దేవుని యొక్క వాక్యం అంటుంది. అక్కడి నుంచి మరణం మొదలైంది ప్రియులారా. మరి యేసు ప్రభు వారు పాపము చేయగానే అక్కడ గొర్రెను లేదా దేవుడిని యెహోవా తానే చర్మపు చొక్కాయలు తొడిగించినట్లుగా చూస్తున్నాం. అంటే గొర్రెను వధించాడు. గొర్రెని అంటున్నా అంటే అవును, మన ప్రభు అయిన యేసయ్య గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు. నిర్గమాకాండంలో చూస్తే మోషే ద్వారా తాత్కాలిక బలి అనగా యేసు ప్రభు వచ్చేదాకా రక్త బలులు జరుగుతున్నాయి, కానీ అవన్నీ కూడా పాపాన్ని పూర్తిగా నివారించలేదు, పూర్తిగా తీసేయలేదు. అక్కడి నుంచి మానవుడు దేవునితో నడవాల్సి, దేవునితో దగ్గరగా ఉండాల్సిన వ్యక్తి పాపాన్ని బట్టి దాగుకున్నట్టుగా, దూరం అయిపోయినట్టుగా, మరణము సంప్రాప్తమైనట్టుగా చూస్తున్నాం. ఏలియనగా ఒక్కని మనుషుని అవిధేయత వలన అనేకులు పాపములుగా చేయబడరు, ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నంట. ఒకని అవిధేయత అనగా ఆ ఒకరెవరంటే ఆదామును బట్టి అందరూ కూడా పాపము చేయబడ్డట్టుగా, ఒక మనిషిని ద్వారా అనేకులు పాపులుగా చేయబడ్డట్టుగా, అక్కడి నుంచి మరణం వచ్చినట్టుగా, గోతికి మనుషుడు వెళ్ళొచ్చినట్లుగా చూస్తున్నాం. అంటే నిరంతరం ఉండాలా, దేవునితో ఉండాలా, దేవునితో నడవాలని దేవుడు మానవుని సృష్టించాడు. అయితే అవిధేయత మానవుని పడవేసింది. అంటే అపవాదికి లోబడ్డాడు, దేవునికి అవిధేయుడయ్యాడు. అక్కడి నుంచి ప్రియులరా మరణము అనేది కలిగినట్లుగా చూస్తున్నాం. అయితే యేసు ప్రభు శిలువ ద్వారా మరణాన్ని కొట్టివేస్తున్నాడు. మనకు బదులుగా ఆయన మరణిస్తున్నాడు. మరణించటమే కాదు, మరణిస్తే అంతటితోనే కాదు, ఆయన పుణ్యదానం వల్ల, ఆయన రక్తం వల్ల మన పాపాలు కడగటమే కాదు, మరణించి 3వ దినమున తిరిగి లేస్తున్నాడు. అవును, యేసు ప్రభుని ఎవరైతే అంగీకరిస్తారో వారి జీవితంలో వారి పాపాలు తీసివేయబడటమే కాదు, కానీ వారికి కూడా వారి జీవితంలో అవును ప్రియులరా పునరుద్ధాన దినాన ఒక దినాన వారు కూడా తిరిగి లేస్తారు. వాట్ ఎ గ్రేట్ హోప్! ఎంత అద్భుతమైన నిరీక్షణ మానవునికి కలగచేశాడు. మరణించవలసిన మానవుణ్ణి తిరిగి జీవమిచ్చి లేపుకుంటున్నాడు, తను తిరిగి లేస్తున్నాడు. బైబిల్లో గనుక మీరు చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దీనిని చేయజాల లేకపోయెను, దానిని దేవుడు చేసెను. అనగా దాని అర్థం ఏంటంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమం నుండి, పాపము నుండి, మరణము నుండి ఏదైతే ధర్మశాస్త్రం అనగా ఆ బలుల ద్వారా తాత్కాలిక ఉపశమనం కప్పిపెట్టబడ్డాయి, పూర్తి నివారణ కాలేదంట. దేన్ని చేయజాలలేకపోయినో దాన్ని యేసు ప్రభు చేసినట్లుగా, అనగా పాపాల నుంచి విడిపించినట్లుగా
మరణములోకి వెళ్ళిపోయే మానవుణ్ణి జీవానిచ్చి తిరిగి లేపుతున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. లైవ్ ద్వారా మీ జీవితంలో ఈ పునరుద్ధాన దినాన ప్రభు 3వ దినమున ఆయన శరీరము కుళ్ళు పట్టలేదంట. మరణం ఆయనను బంధించట అసాధ్యమంట. మరణము బలము గలవాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా, యేసు ప్రభు యొక్క శిలువ రక్తము ద్వారా, ఆయన మరణించడం ద్వారా మరణ బలము గలవాణ్ణి అనగా ఎప్పుడైతే అపవాదికి లోబడ్డామో మరణము మానవునికి వచ్చేసింది. అవిధేయత ద్వారా పాపము, మరణము, శాపము, దేవునికి జీవం తొలగిపోయింది. దేవుని నుంచి దూరం అయిపోయాడు మానవుడు. అవును ప్రియులరా, వాని చేతిలోకి వెళ్ళిపోయింది అనగా అపవాది అయిన సాతాను చేతిలోకి అధికారం వెళ్ళిపోయింది. అందుకే మరణ బలము గలవాడంటవాడు. మరణ బలము కలిగి ఉండాలని, అంటే మరణము కలిగి ఉండాలని దేవుడు కోరుకోలే, నిత్య జీవము నిత్యము కలిగి ఉండాలని కోరుకున్నాడు ఆయన. ఇప్పుడు చూడండి, మనం ఓటు వేసేటప్పుడు ఓటు వేసిన తర్వాత ఆ వ్యక్తి గెలుపొందిన తర్వాత ఇక మనకి ఏ అధికారం ఉండదు. అతను చెప్పినట్టుగా అతని చెప్పు చేతుల్లో మనం ఉండాల్సిందే. గవర్నమెంట్ వాళ్ళదైపోతుంది. అలాగే అపవాదికి మానవుడు ఏమైపోయాడంటే దేవుని యొక్క జీవం, అంటే అవిధేయత ద్వారా జీవాన్ని కోల్పోయాడు, అధికారాన్ని కోల్పోయాడు. మరణం అందరికంట, పాపము మరణము అందరికీ సంప్రాప్తమైందంట. మరలా ఆ ప్రభువే, ఆ దేవుడే తన కుమారుణ్ణి, తన ఏకైక కుమారుణ్ణి మానవ రూపముగా పంపించినట్లుగా చూస్తున్నాం. పాపము ఎరుగని ఆయన మన కొరకు పాపముగాను శాపముగాను వ్యాధిగ్రస్తుడిగా బాధింపబడినట్టుగా, శ్రమపడినట్టుగా, ఎంతో సిలువలో వేదన పడి, ఎంతో గాయపరచబడి మరణించడమే కాదు, మరణించి తిరిగి లేస్తున్నాడు. ఎంత అద్భుతమైన విషయం పిల్లరా. ఈ ప్రభునందు నీ విశ్వసిస్తే, నీవు నమ్మినట్లయితే నీ జీవితాన్ని కూడా ప్రభు నీ పరిస్థితిలోంచి, నీ సమస్యలోంచి నిన్ను కూడా తిరిగి లేపగలడు ఆయన. అందుకే కుమార్తెంది ప్రియులరా, బైబిల్లో కనుక చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించేవాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనైనాను. అవును ప్రియులరా, ఇక్కడ అంటున్న మాట, నేను మృతుడనైన కరెక్టే, కడపటి వాడును జీవించేవాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడైనాను. యేసు ప్రభు రిజరక్షన్ అయిన తర్వాత మగ్దలేని మరియకు కనబడినట్టుగా అనేకులకు 40 దినాలు తను తాను సజీవుడిగా ప్రత్యక్షపరచుకున్నట్లుగా చూస్తున్నాం. నేటికి ఆయన సజీవుడే. ఇక్కడ అంటున్నాడు, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. మానవుని స్వాధీనంలో ఉన్న ఇవి ఏమైపోయినాయంటే అపవాది చేతులకు వెళ్ళిపోయినవి. ఇప్పుడు ప్రభు తన రక్తము ద్వారా, తను మరణించటమే కాదు, తన ప్రాణము పెట్టి మరణించి మన స్థానములో చనిపోయి మృతుల్లో నుంచి తిరిగి లేస్తున్నాడు. అవును, ఆయన కుళ్ళిపోలే, 3వ దినమున తిరిగి లేస్తున్నాడు. ఎంత అద్భుతమైన సంగతి ప్రియులారా. ఆ ప్రభును నీవు నమ్మినట్లయితే నీ పరిస్థితిలోంచి తిరిగి లేస్తావు, నీ సమాధిలోంచి నువ్వు తిరిగి లేస్తావు, నీ మరణకరమైన పరిస్థితుల్లోంచి నువ్వు తిరిగి లేస్తావు. నీ జీవితంలో దేంట్లో నుంచి అయితే లేపబడలేకపోతున్నాన్ని దిగులు చెందుతున్నావో, అవును ప్రియులరా, మరణాన్ని కొట్టివేసి, పాపాన్ని తీసివేసి,
నీ బలహీనతను తీసివేసి నీ స్థితిలో నుంచి, అనగా అదే విధంగా కాదు, నీ స్థితిలో నుంచి నూతనంగా ప్రభు నిన్ను లేపగలడు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది పిల్లరా, యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనాన్ని చూస్తానండి. అందుకు యేసు, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగిను. ఎవరికైనా కానీ చనిపోవాలని అని ఆశ ఉంటుందా అండి? అందరూ బ్రతికి ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, సజీవంగా ఉండాలా, లాంగ్ లైఫ్ కలిగి ఉండాలా, ఇంకో ఆయుష్ కలిగి ఉండాలా. నిజమే, శారీరకంగా కోరుకుంటాం. శారీరక ఆత్మీయ మరణాన్ని యేసు ప్రభు తీసివేస్తున్నాడు. నమ్మితే ఈ స్థితిలో నువ్వు బ్రతుకుతావు. అంతేకాదు, పాతాళమని, నరకమని ఊబి నుంచి కూడా తప్పించబడతావు. ఇక్కడ అంటున్నాడు యేసే అంటున్నాడు. అందుకు యేసు, పునరుద్ధానము నేనే, జీవము నేనే. మనందరికీ తెలుసు, ఇక్కడ లాజర్ చనిపోయి అప్పటికి 4 దినాలు అయిపోయిందంట. మార్త ఏడుస్తుంది, అయ్యో నీవు ఉంటే బాగుండేది, ఇటువంటి పరిస్థితి మాకు జరిగి ఉండేది కాదు. అందుకే యేసు ప్రభు అనేక అద్భుతాలు చేయటం వారికి తెలుసు. అప్పుడు ప్రభు అంటున్న మాటలు అంటే వారు విచారపడి కన్నీరు కాచి, మరి మార్త అంటుంది, యేసు నీ సహోదరుడు మళ్ళా లేచునని చెబుతున్నాడు. కొంచెం ముందుకెళ్దామండి. మార్త యేసుతో, ప్రభా నీ ఇక్కడ ఉండిన ఎడల సహోదరుడు చావకుండును. అసలు నువ్వు ఉండేదంటే ఈ పరిస్థితి అయి ఉండేది కాదు, నా సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా అనేక అద్భుతాలు జరుగుతున్నాయి, వారికి తెలుసు. ఇప్పుడైనా నువ్వు దేవుణ్ణి ఏమి అడిగినా దేవుడు నీకు అనుగ్రహించని ఎరుగుదునను. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమునందు లేచునని ఎరుగుదును. నిజమే, క్రైస్తవులకు నిరీక్షణ ఇంతటితోనే కాదు, ఇప్పటితోనే కాదు, ఈ లోకముతోనే కాదు, ఈ జీవితంతోనే కాదు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానంలో లేస్తారు పిల్లరా. కీడు చేసిన వారు శిక్షించబడ్డానికి లేస్తారు. ఒక దినమున తీర్పు ఉంది, తిరిగి లేచుట ఉంది. యేసయ్య మరణాన్ని కొట్టివేస్తున్నాడు, జీవాన్ని, పునరుద్ధానాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఏమెంతో అంటుంది, అయ్యో నువ్వు ఉంటే ఇలా ఉండేది కాదు, అంత్యదినం లేస్తలే అయ్యా. అందుకు యేసు అంటున్నాడు, అంత్యదినం కాదు, పునరుద్ధానము నేనే. ఐ యామ్ రిజరక్షన్, ఐ యామ్ ద రిజరక్షన్, ఐ యామ్ ద లైఫ్. జీసస్ సెడ్ unto her, I am the resurrection and the life. నేనే జీవము, పునరుద్ధానము. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయిన బ్రతుకును బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. అవును ప్రియులరా, పాపము మానవుణ్ణి చంపివేస్తుంది, గోతికి తీసుకెళ్తుంది. వ్యాధి, బాధ, కష్టం, అపవాది నుంచి మరణం వచ్చేసింది, పాపాన్ని బట్టి మరణం వచ్చేసింది. అయితే ప్రభు ద్వారా మనకేం కలుగుతుంది తెలుసా? జీవమును, పునరుద్ధానమును. యేసయ్య వెలుగులోకి తీసుకొస్తున్నాడు. ఒకని అవిధేయత అందరినీ పాపులుగా చేసింది, ఒకరి విధేయత అంటే యేసు ప్రభు యొక్క కడపటి ఆదాయమైన యేసు ప్రభు యొక్క విధేయత మానవునికి మరణాన్ని తీసేస్తుంది, జీవాన్ని ఇస్తుంది, నిత్య జీవాన్ని ఇస్తుంది, పునరుద్ధానాన్ని కలగచేస్తుంది. యేసు మరణించాడు, కరెక్టే, మరణించి తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. వాట్ ఎ బ్లెస్సింగ్. ప్రభు లైవ్ చూస్తున్న మీ జీవితంలో మీ పరిస్థితిలోంచి మీరు కూడా తిరిగి లేచెదురుగాక. అయ్యా ఇప్పటికి చనిపోయిందయ్యా, చనిపోయాడయ్యా. మరియ ఏడ్చింది, యేసు ప్రభు కన్నీరు విడిచాడు. ఎక్కడ సమాధి, ఎక్కడ రాయి మూసేశారు, సమాధి చేశారు. 4 దినాలు అయిపోయింది. పేత వస్త్రాలు కట్టేశారు.
4 days అవుతుంది. ప్రభు అంటున్నాడు, ఎక్కడమ్మా సమాధిది ఎక్కడ? అయ్యా 4 దినాలు అయిపోయింది, కుళ్ళు వాసన కొడుతుంది. అందుకే ప్రభు మారుతున్నాడు, నమ్మితే దేవుని మహిమను చూతు అని నీతో చెప్పలేదా? అవును ప్రియులారా, అందుకు యేసు నువ్వు నమ్మిన యెడల దేవుని మహిమను చూతు అని నీతో చెప్పలేదా? మరణించి 4 దినాలు అయిపోయింది కదా, ఎలా లేస్తాడు? కుళ్ళిపోయింది కదా, వాసన వస్తుంది కదా. నమ్మితే దేవుని మహిమను చూస్తాము. అవును ప్రియులరా, దేవుని యొక్క వాక్యం అంటుంది, అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కనులు పైకెత్తి, తండ్రి నువ్వు నా మనవి వినందుకు నీ కృతదాసుతులు చెల్లిస్తున్నాను. నువ్వు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. నన్ను పంపితివని చుట్టూ నిలిచిన ఈ జనసమూహం నమ్మునట్లు వారి నిమిత్తమై మాట చెప్పి తిని, ఆయన అలాగూ చెప్పి, లాజర్ బయటికి రా. పునరుద్ధానపు స్వరం వినగానే లాజర్ పునరుద్ధానుడే వస్తున్నాడు. మరణములోంచి బయటకు వస్తున్నాడు. చనిపోయిన వ్యక్తి బ్రతికొస్తున్నాడు. ప్రేత వస్త్రములతో వస్తున్నాడు. తిరిగి లేస్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యములో చూస్తున్నాం. లైవ్ ద్వారా నీ జీవితంలో నీ ప్రతి పరిస్థితిలోంచి నమ్మినట్లయితే దేవుని పునరుద్ధాన మహిమను చూస్తావు. ఒకవేళ కుళ్ళిపోయిందా, మరణించిన స్థితిలో ఉందా నీ ఆత్మీయ స్థితి? మరణములో ఉన్నావా? పాప బంధకాల్లో ఉన్నావా? అతని కట్లతో ఉన్నాడంట, పేత వస్త్రాలతో ఉన్నాడట, సమాధిలో ఉన్నాడట. సమాధులు తెరుస్తున్నాడు. సమాధిలోకి జీవం వెళ్ళింది. ఆయన మాటలో జీవం ఉంది. ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే మార్గం, ఆయనే పునరుద్ధానం. బైబిల్ కనుక చూస్తే పునరుద్ధానుని యొక్క స్వరం వెళ్ళి లాజర్ని బయటికి తీసుకొస్తుంది. ఈ స్వరం వింటున్న మీ జీవితంలో నమ్మితే ఈ పునరుద్ధాన దినాన పునరుద్ధానపు యొక్క మహిమను చూస్తావు. నీ పరిస్థితులు మారిపోతాయి. నీ పరిస్థితుల్లో నుంచి బయటకు వస్తావు. నీ అప్పుల్లోంచి, నీ అనారోగ్య సమస్యలోంచి డాక్టర్ చేవిడి చేశాడా? ఈ పునరుద్ధాన దినాన ఒక అద్భుతము చూచుదుగాక. గ్లోరియస్ రిజరక్షన్ పవర్ నీ జీవితాన్ని తాకునుగాక. నీ స్థితి ఇక నీ జీవితం సమాధి చేయబడినట్టుగా ఉందేమో. అక్కడ హోప్ ఉండదండి. సమాధి దగ్గరికి ఏం హోప్ ఉంటుంది? మరణం దగ్గర ఏ నిరీక్షణ ఉంటుంది? ఎటువంటి నిరీక్షణ ఉండదు. ఏ ఆశ ఉండదు. నిరాశ ఉంటుంది. అక్కడ కుళ్ళిపోయింది. 4 దినాలు అయిపోయింది. విశ్వాసం కూడా ఉండదండి. ప్రభు అంటాడు, ఇటువంటి స్థితిలో కూడా అంటాడు, నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ఈ పునరుద్ధానపు ఆశీర్వాదము మీ జీవితంలో కలుగునుగాక. నీవును నమ్మినట్లయితే, నీవును విశ్వసించినట్లయితే, పరిస్థితి ఎంత దిగజారిపోయినా, బాధాకరంగా ఉన్నా, రాలేనటువంటి రాయి నీ ముందు దొర్లి ఉన్నా, అంటే మూసివేసి ఉన్నా, నీ జీవితం ఇక రాదు అనే నిరీక్షణ, ఇక బయటికి రాలేను ఈ పరిస్థితిలోంచి అని అనుకున్నా, యేసయ్య నీ స్థితిలోంచి నిన్ను లేపగలడు, బయటికి తీసుకొని రాగలడు, మరణాన్ని కొట్టివేయగలడు, మహిమను చూపించగలడు, సజీవుల లెక్కలో నిన్ను చేర్చగలడు. ఆయన నేటికి సజీవుడు. ఆయన నీ పాపమంతా తీసివేయబడునుగాక, నీ మరణము తొలగిపోనుగాక, నీ బలహీనత వెళ్ళిపోనుగాక. ఏ దేంట్లో నుంచి అయితే బలహీనతలో బయటికి రాలేకపోతున్నావు అనుకుంటున్నావో, దాంట్లోంచి ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క మహిమ వెళ్ళి నీ ఆత్మలో దేహములో చొచ్చుకొని వెళ్ళి, దేవుని జీవం వెళ్ళి నిన్ను పునరుద్ధానపు శక్తి ద్వారా బయటికి తీసుకొచ్చునుగాక. అవును ప్రియులారా, ఆర్ యు రెడీ? కెన్ యూ బిలీవ్? నువ్వు విశ్వసిస్తున్నావా? నమ్మగలుగుతున్నావా? నమ్మితే పునరుద్ధాన
మహిమ, ఆ బలాన్ని చూడగలవు. ఇంకా చనిపోలే యేసయ్య, ఇంకా మరణించలే, కానీ మరణించకముందే పునరుద్ధాన బలాన్ని చూపిస్తున్నాడు, పునరుద్ధాన శక్తిని చూపిస్తున్నాడు. పునరుద్ధానము ఆయనే, జీవం ఆయనే, నేటికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. పిల్లరా, నీ ప్రతి పరిస్థితిలోంచి, నీ పాపములోంచి, నీ బలహీనతలోంచి, నీ వ్యాధిలోంచి, నీ కష్టములోంచి, నీ శ్రమలో నుంచి, నీ ఇబ్బందిలోంచి, నీ మృత తుల్యమైన నీ జీవితంలోంచి, నీ దుఃఖంలో నుంచి, నీ వేదనకరమైన ప్రతి సమస్యలోంచి యేసు క్రీస్తు నామములో లేపబడదుగాక. ఇంకొక ఆయన 38 సంవత్సరాలంట బెతస్తా అనే కోనేటి దగ్గర ఉన్నాడు. 38 years. ఎవరైనా అలాగుంటారా అండి? ఒకసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, ఇంకేం దేవుడు ఇంకేం చేస్తాడులే నాకు. అలాగే వెనుదిరిగిపోయిన వారు చాలామంది నా జీవితం నేను చూశాను. కానీ బైబిల్లో చూస్తే 38 సంవత్సరాలంట అలాగే అక్కడే పడి ఉన్నాడు. పునరుద్ధానము, జీవము ఆయనే. ఒక దినాన్ని యేసు ప్రభు అక్కడికి వచ్చి, స్వస్థపడగోరుచున్నావా? అవునయ్యా. లేచి పరిపెత్తుకొని లేచి నడవబడగానే వెంటనే 38 సంవత్సరాలు పడి ఉన్నవాడు దిగ్గున లేచి నడుస్తున్నట్టుగా చూస్తున్నాం. వ్యాధిగ్రస్తుడు పడి ఉన్నాడు, ఎంత మాత్రం బాగవుతలేడు, బాగుపడాలనే కోరిక మాత్రం ఉంది. ఏండ్లు గతించిపోతున్నాయి, 38 సంవత్సరాలంట. తనకంటే ముందున్న వారు బాగైపోతున్నారు, బాగైపోయి వెళ్ళిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అనేకుల్ని చూస్తున్నాడు, కానీ తన స్థితి 38 years లాంగ్ సఫరింగ్. 38 సంవత్సరాలు అంటే మీరు అర్థం చేసుకోవాలా. కానీ యేసు యొక్క మాట క్షణములో తన జీవితాన్ని మార్చివేసింది. లేచి నీ పరిపెత్తుకొని వెళ్ళమని చెప్పగానే వాడు వెంటనే లేచి 38 సంవత్సరాలు పడి ఉన్నవాడు, చచ్చు పడిపోయినవాడు, లెగలేనివాడు, తన స్థితిలోంచి లెగాలని ఆశ ఉంది కానీ లెగలేకపోతున్నాడు, బాగవాలని ఉంది కానీ బాగా కాలేకపోతున్నాడు, మంచి కావాలని ఉంది కానీ మంచి కాలేకపోతున్నాడు. నీ జీవితం అలాగుందా? నీ పాప బలహీనతలో తొలగిపోయి మంచి కావాలా, ఈ వ్యసనం పోవాలా, ఈ బలహీనత పోవాలా, ఈ యొక్క మిస్టేక్ వెళ్ళిపోవాలా, నా జీవితం కూడా లేపబడాలా, ఈ వ్యాధిలోంచి, ఈ బాధలోంచి అనుకుంటూనే అనేక సంవత్సరాలుగా పడి ఉన్నావా? ఈ పునరుద్ధాన దినాన నువ్వు పడి ఉండవు. నేను లేపగలడు ఆయన. లేపే శక్తి యేసేకుంది. లేపే జీవం, పునరుద్ధానపు జీవం, పునరుద్ధానపు ఆశీర్వాదం నీ జీవితంలో చూడగలవు. అవును ప్రియులారా, లేచి పరిపెత్తుకొని వెళ్ళమనగానే వెంటనే 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 వాడు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు.